సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మరి మనం యొక్క ఏపీ హిస్టరీ సిలబస్లో భాగంగా శాతవాహనులు అనేటువంటి కాన్సెప్ట్లో తదుపరిగా మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఈ శాతవాహనులు అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఆల్రెడీ మనం గత క్లాసులో శాతవాహనుల యొక్క పూర్వ చరిత్ర ఏ విధంగా ఉందనేది మనం మాట్లాడుకున్నాం. శాతవాహనుల యొక్క ప్రారంభ దశ ఏ విధంగా ఉంది, శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర ఏమిటి, శాతవాహనుల యొక్క మత పరిస్థితులు ఏమిటి, శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా కొనసాగింది, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. శాతవాహనుల సామాజిక పరిస్థితులు మాట్లాడాం, రాజకీయ పరిస్థితులు మాట్లాడాం, వారి కాలంలో పరిపాలన ఏ విధంగా కొనసాగాం, వారి సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, వారి ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ గత క్లాసుల నుంచి గత 14-15 పార్టుల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఆ పరంపరలో భాగంగా, ఆ కంటిన్యూషన్లో భాగంగా తదుపరిగా మనం యొక్క శాతవాహనుల కాన్సెప్ట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, వీరి కాలంలో వాస్తు శిల్పకళ ఏ విధంగా ఉంది. సో ఆర్కిటెక్చర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ద ఆర్కిటెక్చర్ ఆఫ్ శాతవాహనాస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడేది ఏమిటండి, వాస్తు కళ అని చెప్పేసి చెప్తా ఉంటాం. దాన్నే మనం ఇంగ్లీష్లో ఆర్కిటెక్చర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఎవరి ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, శాతవాహనుల యొక్క ఆర్కిటెక్చర్. మరి వాస్తుకళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బేసికల్గా మనకి ఆర్కిటెక్చర్ అనేటప్పుడు ప్రధానంగా అంటే కట్టడాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో బేసిక్గా మనకి కట్టడాలు అనేవి 3 రకాలుగా ఉంటాయండి. ఒకటవది మతపరమైనటువంటి కట్టడాలు ఉంటాయి, వాటినే మనము రిలీజియస్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా రెండవది లౌకిక పరమైనటువంటి కట్టడాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం, అంటే సెక్యులర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా ఇతర కట్టడాలు, బేసిక్గా మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం, మతపరమైన కట్టడాలు, లౌకిక కట్టడాలు, ఇతర కట్టడాలు. మరి శాతవాహనుల కాలంలో ఈ మూడింటిలో ఏ యొక్క కట్టడాలను మనం ఎక్కువగా చూడవచ్చు అంటే, శాతవాహనుల కాలంలో ఈ లౌకిక పరమైనటువంటి సెక్యులర్ కట్టడాలు కానీ ఇతర కట్టడాలు కానీ మనకి పెద్దగా కనిపించవు, కానీ శాతవాహనుల కాలంలో ఈ మతపరమైనటువంటి కట్టడాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మతపరము లౌకికము కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు, ఆల్రెడీ మీకు దానిపై ఒక ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. మతపరమైన కట్టడాలంటే పర్టికులర్ ఏదో ఒక మతానికి సంబంధించి మాత్రమే కట్టేటటువంటి కట్టడాలు. అంటే మనకి బౌద్ధులైతే బౌద్ధులకు సంబంధించినటువంటి స్తూపాలు, ఆరామాలు, విహారాలు, చైత్యాలు అవి నిర్మించడం. జైన్ అంటే జైన్ టెంపుల్స్, అదేవిధంగా హిందూ మతం అంటే హిందూ టెంపుల్స్. అలా ఏదో ఒక మతం అయితే, అంటే రాజులు ఏ మతానికి చెందిన వారైతే ఆ మతానికి సంబంధించినటువంటి కట్టడాలని ప్రోత్సహిస్తే వాటిని మతపరమైన కట్టడాలు అంటాం. లౌకిక కట్టడాలు అంటే సెక్యులర్ కట్టడాలు అంటే ఏమిటంటే, రాజు ఏ మతస్థుడైనప్పటికీ కూడా ఇతర మతాలను కూడా సాధారణంగా ఆహ్వానించి తన మతంతో పాటుగా ఇతర మతాలను కూడా ప్రోత్సహించి వాటిని కూడా, అంటే ఆ ఇతర మతాల యొక్క కట్టడాలను కూడా ప్రోత్సహిస్తే వాటిని మనం లౌకిక కట్టడాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి అనేటటువంటి రాజు ఒక హిందువు అని అనుకుందాం, కొంతసేపు కాంట్రవర్సీలు కొంతసేపు పక్కన పెట్టండి, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. లేదా గౌతమిపుత్ర శాతకర్ణిని పక్కన పెట్టండి, ఏదో ఒక ఎక్స్ అనేటటువంటి రాజు హిందూ మతానికి సంబంధించిన వాడు అనుకుందాం. కానీ అతను బౌద్ధ మతాన్ని ఆదరించి బౌద్ధ సన్యాసులకు కూడా వారి వారి స్తూపాలు, ఆరామాలు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. సిక్కులను ప్రోత్సహించి సిక్కులకు సంబంధించినటువంటి గురుద్వారాలు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. జైనులకు సంబంధించినటువంటి జైన బసతులు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అలా ఇతను ఒక మతానికి సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా ఇతర మతాలకు సంబంధించినటువంటి కట్టడాలను కూడా ప్రోత్సహించి కట్టిస్తే అలాంటి వాటిని లౌకిక కట్టడాలు, సెక్యులర్ కట్టడాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ మనకి శాతవాహనుల్లో భాగంగా లౌకిక పరమైన కట్టడాలు, ఇతర కట్టడాలు అనేవి కనిపించవు, కానీ అంటే మతపరమైన లౌకిక పరమైనవి కాకుండా ఇంకా ఏవైనా సెపరేట్ కట్టడాలు కడితే వాటిని ఇతర కట్టడాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఇలాంటివి ఏవి కనిపించవు, కానీ మతపరమైన కట్టడాలు మాత్రం శాతవాహనుల కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ మతపరమైన కట్టడాలు కూడా ఏ మతపరమైన కట్టడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కట్టడాలు శాతవాహనుల కాలంలో చాలా అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మనం ప్రధానంగా శాతవాహనుల కాలంలో ఆర్కిటెక్చర్ గురించి, వాస్తుకళ గురించి, వాస్తు శిల్పశైలి గురించి మనం మాట్లాడాలి అంటే మనం మాట్లాడవలసింది ఏమిటంటే,
బౌద్ధ మతానికి సంబంధించినటువంటి శిల్పకళ గురించి మనం మాట్లాడాలండి. మరి బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది, బౌద్ధ మత శిల్పకళ ఏ విధంగా ఉంటుంది, బౌద్ధ మత కట్టడాలు నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే బేసికల్గా బుద్ధిస్ట్ యొక్క స్కల్ప్చరు బుద్ధిస్ట్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా వాళ్ళకి ఏమేమి ఉంటాయండి. ఒకటవది స్తూపాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ రెండవది చైత్యాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ మూడవది విహారాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ నాలుగవది ఆరామాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఈ విధంగా స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఆరామాలు ఈ యొక్క ప్రసిద్ధ అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి యొక్క ప్రసిద్ధ కట్టడాలు ఏ మతానికి సంబంధించినవి అంటే బౌద్ధ మతానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీలో చూసినవే, కానీ ఇక్కడ మనకి క్లాసిక్ సంబంధించి కంటిన్యూషన్ ఒక లింక్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని చెప్తూ దాన్ని మనం ఏపీ హిస్టరీకి రిలేటెడ్గా మాట్లాడుకుంటాం. నేను మీకు మొదటి నుంచి అదే అంశాన్ని చెప్తా ఉన్నాను. సో కాబట్టి స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు, అదేవిధంగా విహారాలు అనేవి బౌద్ధ మత కట్టడాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి ఇందులో మరి మనం మొదటగా చూడాల్సింది ఏమిటంటే స్తూపాల గురించి మనం మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఈ స్తూపాలు అనేటప్పుడు మరలా ఇవి మనకి మూడు రకాలుగా ఉంటాయి. మరి మీకు తెలిసినవి అవి ఏమిటవి? ఒకటవది ఉద్దేశిక స్తూపాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ రెండవది ధాతు గర్భితాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ధాతు గర్భిత స్తూపాలు అని చెప్పేసి. అదేవిధంగా మూడవది పారిభోజక స్తూపాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి స్తూపాలలో మరలా బుద్ధిస్ట్ యొక్క స్కల్ప్చర్లో, బుద్ధిస్ట్ యొక్క ఆర్కిటెక్చర్లో ఉద్దేశిక స్తూపాలు, ధాతు గర్భితాలు, పారిభోజక స్తూపాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఉద్దేశిక స్తూపాలు అంటే ఏమిటంటే అందులోనే ఉంది ఏదో ఒక ఉద్దేశంతో బుద్ధుని పైన భక్తి భావాలు ప్రదర్శిస్తూ నిర్మించేటటువంటి కట్టడాలనే మనము ఉద్దేశిక స్తూపాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ధాతు గర్భితాలు అంటే ఏమిటంటే గౌతమ బుద్ధుడి యొక్క శారీరక అవశేషాలు ఏవైతే ఉంటాయో, గౌతమ బుద్ధుడి యొక్క బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, అతను మహానిర్యాణం చెందిన తర్వాత అతని యొక్క శారీరక అవశేషాలపైన నిర్మించినటువంటి కట్టడాలని ధాతు గర్భితాలు అని చెప్పేసి చెప్తారు. ఇలా బుద్ధుని యొక్క శారీరక అవశేషాలపైన ఈ యొక్క స్తూపాలను నిర్మించడం వల్ల ఆ స్తూపాలకి అపారమైనటువంటి శక్తి ఉంటుందని చెప్పేసి బౌద్ధులు కూడా దాన్ని నమ్మడం అనేది జరుగుతుంది. సో దాన్నే మనము ధాతు గర్భిత కట్టడాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ పారిభోజక స్తూపాలు అంటే ఏమిటంటే ఈ యొక్క బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో ఆ బౌద్ధ భిక్షువులు వాడినటువంటి అంటే ఆల్రెడీ వాళ్ళు వాడేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అటువంటి వస్తువులపైన నిర్మించేటటువంటి కట్టడాలని పారిభోజక స్తూపాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. బౌద్ధ భిక్షువులు అంటే ఎవరు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఏమిటి, ఆచార్య నాగార్జునుడు కావచ్చు, మహాదేవ భిక్షువు కావచ్చు. సో ఇలాంటి బౌద్ధ భిక్షువులు గౌతమ బుద్ధుడి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో గౌతమ బుద్ధుడు మహాపరినిర్యాణం చెందిన తరువాత బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సన్యాసుల యొక్క వాడేసినటువంటి వస్తువులపైన నిర్మించేటటువంటి కట్టడాలనే మనము పారిభోజక స్తూపాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇవంతా కూడా మనం ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటంటే మరి ఇలాంటి స్తూపాలు అనేవి ప్రధానంగా మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ మనకి లభిస్తున్నాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే మరి మీకు అందరికీ కూడా తెలిసిందే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది అమరావతి ప్రాంతం ఏదైతే ఉంటుందో అమరావతి ప్రాంతం కావచ్చు, అదేవిధంగా నాగార్జున కొండ కావచ్చు, అదేవిధంగా మూడవది మన యొక్క శ్రీకాకుళం జిల్లా శాలిహుండం ప్రాంతం కావచ్చు, అదేవిధంగా జగ్గయ్యపేట కావచ్చు, అదేవిధంగా ఘంటసాల కావచ్చు, అదేవిధంగా బాపట్ల జిల్లా మనకి ప్రధానంగా దీన్ని ఏమంటాం బట్టిప్రోలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. సో కాబట్టి అమరావతి, నాగార్జునకొండ, శాలిహుండము, జగ్గయ్యపేట, ఘంటసాల, బట్టిప్రోలు. సో జిల్లాలు కూడా రాసుకోండి, మీకు తెలిసినవే. నాగార్జునకొండ, అమరావతి అంటే మరి మీకు తెలిసిందే. నాగార్జునకొండ అంటే మన యొక్క గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా ఉంది, అమరావతి కూడాను. అదేవిధంగా శాలిహుండం అంటే శ్రీకాకుళం జిల్లా, జగ్గయ్యపేట మరియు ఘంటసాల అంటే కృష్ణా జిల్లా, అదేవిధంగా బట్టిప్రోలు అంటే బాపట్ల జిల్లా. నేను చెప్తున్నది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ కాదండి, డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరిగిన తరువాత ఏ జిల్లాల్లో ఉన్నాయనేది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. చాలా మంది ఎప్పుడో క్లాసులు పెట్టేసిన తర్వాత అంటే పాత క్లాసులు వినడం వల్ల పోయేటటువంటి నష్టం ఏమిటంటే ఇవన్నీ కూడా అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ మనం చూసేటప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ చెప్పినట్లయితే ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ మారిపోతాయి. కానీ మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అనేది జరిగింది కాబట్టి ప్రస్తుతం ఏ జిల్లాల్లో ఉన్నాయనేది మనం చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఇవన్నీ కూడా మనకి శాతవాహనుల కాలంలో నిర్మించినటువంటి బౌద్ధ స్తూపాలు మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో లభ్యమయ్యేటటువంటి ప్రాంతాలు అమరావతి, నాగార్జునకొండ, శాలిహుండము, జగ్గయ్యపేట, ఘంటసాల మరియు
బట్టిప్రోలులు అయినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో ఇవి మనకి ఓవరాల్ దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే బౌద్ధ మత కట్టడాలలో భాగంగా స్తూపాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది చైత్యాలు, చైత్యాస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి చైత్యాలు అంటే ఏమిటంటే ప్రధానంగా బుద్ధుడిని ఆరాధించేటటువంటి ఒక ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉంటాయో అటువంటి ప్రార్థనా స్థలాలనే ఏమంటారంటే చైత్యాలు అని చెప్పేసి చెప్తా ఉంటారు. బేసికల్గా యేసు ప్రభువును కొలిచేటటువంటి క్రిస్టియన్స్ అనేవారు చర్చికి ఏ విధంగా వెళ్తారో, అల్లాను కొలిసేటటువంటి ముస్లిమ్స్ ఏ విధంగానైతే దర్గాలకి మసీదులకి వెళ్తారో, అదేవిధంగా ముక్కోటి దేవతలు హైందవ మతంలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలను పూజించడానికి హిందువులు అనేవారు దేవాలయాలకు ఏ విధంగా వెళ్తారో, అదేవిధంగా సిక్కులు ఏ విధంగానైతే మనకి ప్రధానంగా గురుద్వారాలకు వెళ్తారో అదేవిధంగా మనకి ప్రధానంగా ఈ బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడిని ఆరాధించడానికి ప్రార్థనా స్థలాలుగా ఏర్పాటు చేసుకున్న వాటినే చైత్యాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, గౌతమ బుద్ధుడిని ప్రార్థించేటటువంటి దేవాలయాలనే బౌద్ధ మత ఆర్కిటెక్చర్లో ఏమని చెప్పేసి పిలుస్తాము? స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఆరామాలు అంటే ఏంటండి? చైత్యాలు. సో కాబట్టి ఒక షార్ట్ కట్ లో మనం మాట్లాడుకోవాలంటే బౌద్ధుల యొక్క, బౌద్ధ సన్యాసుల యొక్క, బౌద్ధ మతాన్ని అవలంబించేటటువంటి ప్రజల యొక్క ప్రార్థనా మందిరాలనే చైత్యాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మరి ఇలాంటి చైత్యాలు ప్రధానంగా ఎక్కడ మనకి లభిస్తున్నాయంటే ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతం అండి. ప్రధానంగా కార్లే చైత్యాలు కావచ్చు, కన్హేరి చైత్యాలు కావచ్చు, నాసిక్ చైత్యాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ? మహారాష్ట్రలోనే. కార్లే కానీ, కన్హేరి కానీ, నాసిక్ కానీ ఇవన్నీ మహారాష్ట్ర ప్రాంతంలో లభ్యమయ్యేటటువంటి చైత్యాలండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. చరిత్రకారుల ప్రకారం ఈ కార్లే చైత్యాలు ఏవైతే ఉంటాయో ఇవి అత్యంత సుందరమైనవి, చూడడానికి చాలా అందంగా ఉంటాయని చెప్పేసి చాలా మంది చరిత్రకారులు ఈ కార్లే చైత్యాలపైన వివిధ రకాల కామెంట్స్ చేయడం అనేది జరిగిందండి. చరిత్రకారులు కామెంట్ చేయడం కాదు, మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి నేను ఈరోజు చెప్పేటటువంటి, ఈరోజే కాదు ఏ రోజు మనం చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా విజువలైజ్డ్గా చదివితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రీకలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ చెప్పేటప్పుడు అలాంటి వాటిని మీ యొక్క ల్యాప్టాప్ లేదా మీ యొక్క మొబైల్ ఫోన్ తీసి అటువంటి వాటిని ఒకసారి సెర్చ్ చేస్తే విజువలైజ్డ్గా చూడడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెంటనే ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో చాలా ఇలాంటివి వస్తాయి. ఈరోజు నేను చెప్పినటువంటి ఇగోండి శాలిహుండం, శ్రీకాకుళం జిల్లా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. చూడండి గూగుల్లో. అదేవిధంగా జగ్గయ్యపేట, బట్టిప్రోలు, ఘంటసాల, ఇప్పుడు మనం చెప్తున్న ఈరోజు క్లాస్లో చాలా వస్తాయి. ఇవన్నీ కూడా ఒకసారి క్లాస్ విని రన్నింగ్ నోట్స్ రాసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీ ముందు మొబైల్ పెట్టుకొని వీటన్నింటినీ కూడా ఫేమస్ ఆర్కిటెక్చర్స్ అన్ని కూడా శాతవాహనుల కాలంలో బుద్ధిస్ట్ స్కల్ప్చర్ స్టైల్ ఏదైతే ఉంటుందో మనం చెప్తాం తర్వాత, అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, గాంధార స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మధురా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ రిలవెంట్గా అడిగేటటువంటి క్వశ్చన్స్ అండి. సో కాబట్టి విజువలైజ్డ్గా చూడండి, దానిపైన సెర్చ్ చేయండి. కేవలం ఉపాధ్యాయులు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్కి పరిమితం అవ్వకుండా మీరు ఇంకా ఎలాబొరేట్గా చదివితే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విజువలైజ్డ్గా చూడడానికి ప్రయత్నించండి. సో అలా చరిత్రకారుల యొక్క కార్లే చైత్యాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా సుందరమైనవి, అత్యంత సుందరమైనవి, చూడడానికి చాలా అందంగా ఉంటాయని చెప్పేసి బౌద్ధ మతంలో ఉన్నటువంటి చైత్యాల గురించి వివరించడం అనేది జరిగింది. మన ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఈ చైత్యాలలో మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో గుంటుపల్లి చైత్యము అని చెప్పేసి చెప్తా ఉంటాం. గుంటుపల్లి చైత్యాలు ఇవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండి. అంటే పురాతనమైనటువంటి, అంటే ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి చైత్యాలు మనకి ఎక్కడ లభిస్తున్నాయంటే జీలకర్ర గూడెం అని చెప్పేసి చెప్తా ఉంటాం వెస్ట్ గోదావరిలో. అక్కడ ఉండేటటువంటి యొక్క గుంటుపల్లి చైత్యాలని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే అప్పట్లో నిర్మించినట్టుగా ఇప్పుడు ఉండవు, కానీ వాటి యొక్క అవశేషాలు ఏవైతే ఉంటాయి ఇప్పటికీ కూడా మనం వాటిని అక్కడ చూడవచ్చును. అంతేకాకుండా మన ఆంధ్ర ప్రాంతంలో చైత్యాల గురించి ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే మన యొక్క విజయనగరం జిల్లా రామతీర్థం ఏదైతే ఉంటుందో రామతీర్థం చైత్యం కావచ్చు, అదేవిధంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ నాగార్జునకొండ చైత్యం కావచ్చు, అదేవిధంగా మన యొక్క శ్రీకాకుళం జిల్లా శాలిహుండం చైత్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఇటుకలతో నిర్మించినటువంటి చైత్యాలండి. విజయనగరం జిల్లా రామతీర్థము, గుంటూరు జిల్లా నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లా శాలిహుండాల్లో లభిస్తున్నటువంటి చైత్యాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇటుకలతో నిర్మించినటువంటి చైత్యాలు ఆంధ్ర ప్రాంతంలో లభిస్తున్నాయన్న విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలండి. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది విహారాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. విహారాలు అంటే ఏమిటంటే మరేమీ లేదండి,
బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం ఈ బౌద్ధ సన్యాసులు అనేవారు నిరంతరము కూడా ఒకే దగ్గర కూర్చోకుండా అప్పట్లో ఏం చేసేవారంటే సంచారం చేసేవారు. అంటే ప్రతి గ్రామానికి ప్రతి గడప గడపకి వెళ్ళి బౌద్ధ మతంని, గౌతమ బుద్ధుడు వారికి అందించినటువంటి జ్ఞాన సంపదని ప్రజలకు చేరవేస్తూ బౌద్ధ మతాన్ని విస్తరింపజేసేవారు అంటారు. అంటే బౌద్ధ మత వ్యాప్తి కోసం వాళ్ళు నిరంతరము కూడా కాలినడకనే తిరిగేవారు. మరి అలాంటి వారు రోజంతా తిరిగిన తర్వాత, రోజంతా మత వ్యాప్తి చేసిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి వారి గూటికి వారు చేరుకోవాలి, ఎక్కడో ఒక ప్రాంతము సేద తీరాలి. మనం ఏ విధంగానైతే రోజంతా తిరిగి ఎక్కడ తిరిగినా సరే, ఎన్ని వేషాలు వేసినా సరే, సాయంత్రం ఆరు అయ్యేసరికి మన ఇంటికి ఏ విధంగా వస్తామో అలా బౌద్ధ సన్యాసులు కూడా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. మరి ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు ఉంటాయా? ఉండవు. కాబట్టి అలా బౌద్ధ సన్యాసులు అనేవారు ఎక్కడ తిరిగినా సరే ఆయా ప్రాంతాలలో కొన్ని విహారాలను ఏర్పాటు చేసుకునేవారు. కాబట్టి విహారాలంటే మీకు వెంటనే మైండ్లోకి రావాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే, బౌద్ధ సన్యాసులు రోజంతా మత వ్యాప్తి చేసిన తర్వాత సాయంత్రం కాలానికి వాళ్ళు సేద తీరేటటువంటి వారి యొక్క నివాసాలను ఏమంటారంటే విహారాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. కాబట్టి బౌద్ధ సన్యాసులు సేద తీర్చుకునేటటువంటి ప్రాంతాలనే విహారాలు అంటాం. బౌద్ధులు ప్రార్థించేటటువంటి ప్రార్థనా స్థలాలనే చైత్యాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. స్తూపాలంటే మరి మీకు తెలిసినవి. సో ఇలా ప్రతి ఒక్క కట్టడాన్ని కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, అవేమైనా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ విహారం అంటున్నాం. విహారం అనగానే మన ఆంధ్ర ప్రాంతానికి రిలేటెడ్ మీకు గుర్తు రావాల్సింది ఏమిటంటే పారువత విహారము అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ గత క్లాసులో కూడా చెప్పాను. శాతవాహనుల రాజుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు బౌద్ధ భిక్షువుల్లో చాలా గొప్ప తత్వవేత్తగా పేరుగాంచినటువంటి, రసాయన శాస్త్రవేత్తగా పేరుగాంచినటువంటి మన యొక్క ఆచార్య నాగార్జునుడు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఆచార్య నాగార్జునుడికి తాను కట్టుకున్నటువంటి, తన పేరు మీదుగా కట్టుకున్నటువంటి నాగార్జున విశ్వవిద్యాలయం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోనే పారువత విహారాన్ని 1500 గదులు 5 అంతస్తులతో యజ్ఞశ్రీ శాతకర్ణి ఒక పారువత విహారాన్ని కట్టించాడు. అంటే ఆ విహారం దేనికోసము? బౌద్ధ సన్యాసులు సేద తీరడం కోసం, కేవలం నాగార్జునుడి కోసమే కాదు. కానీ ఇచ్చింది మాత్రము ఎవరికి ఇచ్చాడంటే ఆచార్య నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణి ఇచ్చాడు. సో కాబట్టి ఇలాంటి విహారాలు కూడా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆరామము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆరామము అంటే ఏమీ లేదండి, ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా, స్తూపాలు, చైత్యాలు, విహారాలు అని చెప్పేసి. ఈ స్తూపాలు ప్లస్ చైత్యాలు ప్లస్ విహారాలు ప్లస్ విద్యాలయాలు, ఈ 4 కలిపి ఎక్కడైతే ఉంటాయో, అంటే 4 ఒకే దగ్గర ఎక్కడైతే ఉంటాయో వాటినే మనం సంఘారామాలు లేదా ఆరామాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఆరామము ఇస్ నథింగ్ బట్ స్తూపము, చైత్యము, విహారము, విద్యాలయం 4 ఒకే దగ్గర ఉంటే అలాంటి వాటిని మనం ఆరామాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి ఇలాంటి ఆరామం ఎక్కడుందయ్యా అంటే మన ఆంధ్ర ప్రాంతంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆరామము ఇంతకు ముందు కడప జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత అదే ఏమిటంటే నందలూరు ఆరామం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లో అడిగి ఉన్నాడు. సో కాబట్టి బౌద్ధ మత కట్టడాలలో భాగంగా ఆరామాలకు సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో లభ్యమయ్యేటటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆరామం ఏమిటంటే నందలూరు ఆరామము. అది మనకి ప్రస్తుతము అన్నమయ్య జిల్లాలో ఉంది, పాత కడప జిల్లా అయినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలండి. సో కాబట్టి శాతవాహనులకు సంబంధించినటువంటి వాస్తుకళలో భాగంగా మతపరమైన కట్టడాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి శిల్పకళ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి అందులో ప్రధానంగా స్తూపాలు, చైత్యాలు, విహారాలు, అదేవిధంగా ఆరామాల గురించి మనం ప్రసిద్ధంగా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది ఏమిటంటే అమరావతి మహాస్తూపం గురించి మనం మాట్లాడాలండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కట్టడాలలో భాగంగా అసలు బౌద్ధ మత కట్టడాలు అంటేనే వెంటనే మనకి మైండ్లోనికి రావాల్సినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అమరావతి మహాస్తూపము అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఏమిటి యొక్క అమరావతి మహాస్తూపము, అసలు ఎవరు దీన్ని నిర్మించారనేది మనం మాట్లాడుకున్నట్లయితే శాతవాహనుల కాలంలో, పులోమావి 2 కాలంలో ఈ అమరావతి మహాస్తూపం అనేది కట్టబడింది అని చెప్పేసి చాలా మంది చరిత్రకారుల యొక్క వాదన ఇది. అయితే కాంట్రవర్సీస్ పక్కన పెడితే మనకి కావాల్సింది ఏమిటంటే చరిత్రకారుల ప్రకారం 2వ పులోమావి అనేవాడు అమరావతి మహాస్తూపాన్ని శాతవాహనుల కాలంలో కట్టడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాజు ఎవరనేది కాంట్రవర్సీ పక్కన పెడితే అమరావతి మహాస్తూపం అనేది ఏ రాజవంశ కాలంలో కట్టబడిందంటే శాతవాహనుల కాలంలో కట్టబడింది. శాతవాహనుల కాలం ఇస్ నథింగ్ బట్
2 BC టు 2 AD, అంటే దాదాపు 2000 సంవత్సరాల పైబడుతుంది అనమాట ఇది కట్టి. అంటే 2000 సంవత్సరాల క్రితం నాటి కట్టడం. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం నాటి మోర్ దాన్ 2000 years అంటున్నామంటే అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎలానో ఉండదు. అందుకే చరిత్రకారులు, ఆర్కియాలజిస్టు, పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఊహాజనితంగా అక్కడ ఉన్నటువంటి అవశేషాలను బట్టి ఒకప్పుడు ఈ విధంగా ఉండేది అని చెప్పేసి మనకు ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని మరలా పునర్నిర్మించడం అనేది జరిగింది. సో అమరావతి మహాస్తూపం అనేది చాలా ఫేమస్ కాబట్టి దీన్ని కూడా ఒకసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని విన్న తర్వాత ఒకసారి అమరావతి మహాస్తూపాన్ని చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఏమిటి యొక్క అమరావతి మహాస్తూపం అనేది మనం మాట్లాడుకున్నట్లయితే బేసికల్గా బౌద్ధ మతానికి సంబంధించి గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉంటారో బౌద్ధ మత స్థాపకుడుగా పేరుగాంచినటువంటి బౌద్ధ మతాన్ని ప్రపంచంలో ఎన్నో ఖండాలకు విస్తరించినటువంటి మహానుభావుడు గౌతమ బుద్ధుడు. మరి అలాంటి గౌతమ బుద్ధుడు చనిపోయిన తరువాత అతని యొక్క శారీరక అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిపైన మన యొక్క భారతదేశము మన యొక్క ప్రసిద్ధంగా మాట్లాడుకోవాలంటే భారతదేశం మొత్తం మీద కూడా అంటే 8 ప్రాంతాలలో 8 స్తూపాల దగ్గర గౌతమ బుద్ధుడి అవశేషాలతో స్తూపాలను నిర్మిస్తే అందులో 7ని తొలచి వాటితో మరలా 84,000 స్తూపాలని భారతదేశం మొత్తం మీద నిర్మించాడంట అశోకుడు. చరిత్రకారులు దీన్ని యాక్సెప్ట్ చేశారు కూడా. ఎస్, అది కరెక్టే. ప్రారంభంలో గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత అతని యొక్క శారీరక అవశేషాలపైన 8 స్తూపాలు నిర్మిస్తే అందులో 7ని తొలచివేసేసి ఆ 7లో దొరికినటువంటి గౌతమ బుద్ధుడు యొక్క అవశేషాలతో భారతదేశం మొత్తం మీద 84,000 స్తూపాలను ఏర్పాటు చేశాడు అశోకుడు అని చెప్పేసి చాలా మంది చరిత్రకారులు చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇది ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, మనకి ఇది అవసరం లేదు, కానీ మీకు అర్థమవడం కోసం చెప్తా ఉన్నాను. అంటే అమరావతి స్తూపం కూడా అందులో ఒకటి. అలా బుద్ధుని యొక్క అవశేషాలపై బుద్ధుని యొక్క శారీరక అవశేషంపై నిర్మించినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కట్టడము అమరావతి మహాస్తూపము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఇలాంటి అమరావతి మహాస్తూపం యొక్క గొప్పతనం ఏమిటనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఈ అమరావతి మహాస్తూపం పైనే బుద్ధుని యొక్క జీవిత ఘట్టాలని బుద్ధుని యొక్క జాతక కథలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వాటిని మొత్తాన్ని కూడా ఈ అమరావతి మహాస్తూపం పైన చెక్కడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రధానంగా ఈ అమరావతి మహాస్తూపం చుట్టూ కూడా 5 ఆయక స్తంభాలు ఉంటాయండి. ఆ ఆయక స్తంభాల పైన బుద్ధుని యొక్క జీవిత ఘట్టాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చిత్రీకరించడం అనేది జరిగింది. మరి బుద్ధుని యొక్క జీవిత ఘట్టాలు అతనికి సంబంధించినటువంటి చిహ్నాలు అంటే ఏం చెప్తాము? ప్రధానంగా 5 సంఘటనలు జరుగుతాయి బుద్ధుని యొక్క జీవితంలో. ఒకటవది ఏమిటి? జననము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ జననాన్ని తామర పువ్వుతో చిహ్నంగా చూపిస్తూ ఉంటాం. నెక్స్ట్ రెండవది అతను జన్మించిన తర్వాత ఆ తర్వాత కుష్టి రోగిని అదేవిధంగా శవాన్ని ఇవన్నీ చూస్తాడు. చూసిన తర్వాత అతనికి యొక్క జీవితం పైన విరక్త పుట్టి ఆ రాజభోగాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. దాన్నే మనము మహాభినిష్క్రమణము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇక్కడ నేను ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి చెప్పట్లేదు, ఎందుకంటే మనం ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకున్నాము కాబట్టి. రెండవది మహాభినిష్క్రమణ అంటే ఇంటిని విడిచిపెట్టి వచ్చేయడం. సో తెల్లని గుర్రము కంటక అనేటటువంటి గుర్రం మీద బయటకు వచ్చేసాడు అని చెప్పేసి ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి అతని యొక్క మహాభినిష్క్రమణానికి గుర్తుగా మనం దేన్ని చెప్తాము? గుర్రాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒకటవది జననం తామర పువ్వు, రెండవది మహాభినిష్క్రమణం గుర్రము. ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం ఎక్కడ కలుగుతుంది? బోధి వృక్షం దగ్గర. అందుకే జ్ఞానోదయానికి సింబల్గా చిహ్నంగా మనం దేన్ని చెప్తామంటే బోధి వృక్షాన్ని. జ్ఞానోదయం కలిగిన తర్వాత అతను ఇచ్చినటువంటి మొట్టమొదటి స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము ధర్మచక్ర పరివర్తనము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ధర్మచక్ర పరివర్తనము. మరి ఈ ధర్మచక్ర పరివర్తనాన్ని మనము చక్రంతో జ్ఞాన చక్రంతో సూచించడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్వర్డ్స్ ఐదవది అతను మహాపరినిర్యాణం చెందడం అనేది జరుగుతుంది. నిర్యాణం ఇస్ నథింగ్ బట్ మరణము, చనిపోవడం. అతను చనిపోవడాన్ని మనము స్తూపంతో సూచించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి జననము, మహాభినిష్క్రమణము, జ్ఞానోదయము, ధర్మచక్ర పరివర్తనము, మరణం, ఇలా బుద్ధుని యొక్క 5 ప్రధానమైనటువంటి జీవిత ఘట్టాలని 5 సింబల్స్తో, జననాన్ని తామర పువ్వుతో, మహాభినిష్క్రమణాన్ని గుర్రంతో, జ్ఞానోదయాన్ని బోధి వృక్షంతో, పీపల్ ట్రీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ధర్మచక్ర పరివర్తనాన్ని చక్రంతో, అదేవిధంగా అతని యొక్క మరణము లేదా మహాపరినిర్యాన్ని ప్రధానంగా స్తూపంతో సూచించడం అనేది జరుగుతుంది. ఇలా బుద్ధుని యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలను మొత్తాన్ని కూడా ఈ యొక్క అమరావతి మహాస్తూపంపై ఉన్నటువంటి 5 ఆయక స్తంభాలపై చెక్కారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ అమరావతి మహాస్తూపాన్ని తన యొక్క కుటుంబంతో పాటు సందర్శించినటువంటి ధిమికుడు అనేటటువంటి చర్మకారుడు ఎవరైతే ఉంటారో, ధిమికుడు
చర్మకారుడు అంటే చూడండి, బౌద్ధ మతంలో కుల ప్రాతిపదికలు లేవు, మత ప్రాతిపదికలు లేవు, సామాజిక ప్రాతిపదికలు లేవు. ఎవరు వచ్చినా సరే బౌద్ధ మతంలో ఆహ్వానం ఉంటుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దిమికుడు. ఇలా చాలా ఉన్నాయి, ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. సో ఇలా ఒక చర్మకారుడు అనేటటువంటి దిమికుడు ఈ యొక్క అమరావతి మహాస్తూపాన్ని సందర్శించి దానికి పూర్ణ కుంభాన్ని బహుమతిగా ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ పూర్ణ కుంభాన్ని. ఆ పూర్ణ కుంభాన్నే మనము మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నంగా ఏర్పాటు చేసుకున్నాం. అఫీషియల్ యాంబ్లమ్ గా మనము ఈ పూర్ణ కుంభాన్నే మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే 2018 ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నమైనటువంటి అంటే అధికారిక చిహ్నమైనటువంటి పూర్ణ కుంభాన్ని తొలగించి ప్రస్తుతం మనం దేన్ని ఏర్పాటు చేసుకున్నాం, పూర్ణ ఘటాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీరు అఫీషియల్ యాంబ్లమ్ గమనించినట్లయితే అందులో పూర్ణ కుంభం ఉండదు, పూర్ణ ఘటం ఉంటుంది. పూర్ణ ఘటం ఈజ్ నథింగ్ బట్ అక్షయ పాత్ర అని చెప్పేసి చెప్తా ఉంటాం. పూర్ణ కుంభము ఈజ్ నథింగ్ బట్ రాజ్యం అనేది ఎల్లప్పుడూ కూడా సుభిక్షంగా సిరి సంపదలతో తూలుతూగుతూ ఉంటుంది అని చెప్పడానికి రిప్రజెంట్ చేసేదే పూర్ణ కుంభం. అయితే అక్షయ పాత్ర అనేది పూర్ణ ఘటానికి సంబంధించింది. 2018 ఆగస్టు 15 వరకు పూర్ణ కుంభమే మన యొక్క అఫీషియల్ యాంబ్లమ్ ఆంధ్రప్రదేశ్ది. కానీ పూర్ణ ఘట్టంగా 2018 ఆగస్టు 15 మార్చడం అనేది జరిగింది. సో ఏదేమైనప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటంటే ఈ అమరావతి మహాస్తూపాన్ని సందర్శించిన తర్వాత ఈ చర్మకారుడు దిముకుడు అనేవాడు ఏమిటి బహుమతిగా ఇచ్చినటువంటి పూర్ణ కుంభం ఏదైతే ఉంటుందో దాన్నే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నంగా మనం కొనసాగించామంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, అమరావతి మహాస్తూపానికి మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ని మనము చాలా ప్రసిద్ధంగా మనం గమనించాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఇలాంటి అమరావతి మహాస్తూపం ఏదైతే ఉంటుందో దీనికి శిలా ప్రాకారాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన యొక్క ఆచార్య నాగార్జునుడు అండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఆచార్య నాగార్జునుడు శిలా ప్రాకారం దేనికి అమరావతి మహాస్తూపానికి శిలా ప్రాకారాన్ని నిర్మించాడు. ఇదే అమరావతి మహాస్తూపానికి మరమ్మతులు చేయించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి ప్రధానంగా మహదేవ భిక్షువు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇతన్ని ప్రధానంగా అశోకుడే పంపించాడు. ఎందుకంటే అశోకుడు కళింగ యుద్ధం జరిగిన తరువాత అతను ప్రధానంగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన తరువాత బౌద్ధ మతానికి ఎనలేనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మరి అందులో భాగంగా అత్యంత ప్రసిద్ధమైనటువంటి ప్రాచీనమైనటువంటి అమరావతి స్తూపం అనేది ఎన్నో లోటుపాట్లకు గురయ్యింది, అది క్రమక్షయానికి గురైంది. సో కాబట్టి అది తన యొక్క ఏమిటి ప్రాబల్యాన్ని కోల్పోతుంది, తిరిగి దాన్ని పునర్నిర్మించు దానికి మరమ్మతులు చేయని చెప్పేసి అశోకుడే యొక్క మహాదేవ భిక్షువుని ఇక్కడ పంపించాడని చెప్పేసి అలా అశోకుడి యొక్క ఆజ్ఞ మేరకు మహాదేవ భిక్షువు అమరావతి మహాస్తూపానికి మరమ్మతులు చేయించాడని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతి మహాస్తూపానికి శిలా ప్రాకారాన్ని నిర్మించింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు, అమరావతి మహాస్తూపానికి మరమ్మతులు చేయించింది ఎవరంటే మహాదేవ భిక్షువు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి ఇలాంటి అమరావతి మహాస్తూపం అంటున్నాం. మరి ఇది ఏ విధంగా మనకి వెలుగులోనికి వచ్చిందంటే సార్ కల్నల్ మెకంజీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. మన యొక్క బ్రిటిష్ రాజ్యానికి సంబంధించినటువంటి సర్వేయర్ జనరల్ ఎవరైతే ఉంటారో అతన్నే మనం కల్నల్ మెకంజీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇతను మనకి 1797లో తవ్వకాలు జరిపినప్పుడు ఈ యొక్క అమరావతి మహాస్తూపం అనేది బయలుపడింది అయినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా మనం చరిత్ర లోపల్లోనికి వెళ్ళి ఎగ్జామినర్ ఇంకా టఫ్ గా ప్రశ్న అడుగుతాడు దీనిపైన మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా మనం చెప్పాలి అంటే ప్రధానంగా అంటే అమరావతి మహాస్తూపం అనేది ఎలా మనకి బయలుపడింది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే వాసిరెడ్డి ప్రధానంగా వెంకటాద్రి నాయుడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎవరండి అంటే అమరావతి మహాస్తూపం ఎలా బయటపడింది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే చింతపల్లి జమీందార్ అయినటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇతను ఈ ప్రాంతానికి అప్పట్లో జమీందారులు, పటేళ్లు, పట్టవాలదారులు, మున్సబులు, కరణములు ఇవన్నీ తెలిసినవే మనకి ఈ పదవులన్నీ కూడా. మరి అలాంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ చింతపల్లి జమీందారుగా ఉంటే ఇతను ఏమనుకుంటాడంటే 1794లో ఇతని యొక్క రాజధానిని చింతపల్లి నుంచి అమరావతికి మార్చాలి అని చెప్పేసి అనుకుంటాడండి, ఇప్పుడున్నటువంటి అమరావతికి. సో అమరావతికి మార్చాలని చెప్పేసి చింతపల్లి నుంచి రాజధాని అమరావతికి మార్చాలని చెప్పేసి మరి ఇక్కడ అమరావతికి మార్చాలంటే కట్టడాలు, మరి రాజధాని అంటే ఆబ్వియస్లీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. ఇప్పుడు మన యొక్క రాజధాని అదే అమరావతిని చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తీసుకోలే. సో అలా రాజధాని నిర్మాణం చేయాలంటే ఆబ్వియస్లీ ఖర్చుతో కూడుకున్నది, అవసరాలు ఉంటాయి, కట్టడాలు చేయాలి. కాబట్టి దానికి సంబంధించి అంటే ఆ మట్టి వివిధ రకాల ఇంగ్రీడియంట్స్ను సేకరించడం కోసము ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతూ ఉంటే
ఈ యొక్క అమరావతి మహాస్తూపానికి, బౌద్ధ మతానికి సంబంధించిన మహాస్తూపానికి సంబంధించిన అవశేషాలు అనేవి బయలుపడ్డాయంట. ఆ సమయంలో ఒంగోలు ప్రాంతంలో సర్వేయర్ జనరల్గా ఉన్నటువంటి, సర్వే చేస్తున్నటువంటి కల్నల్ మెకంజీకి ఆ విషయం తెలుస్తుంది. అబ్వియస్లీ తన సర్వేయర్ జనరల్ కాబట్టి వెంటనే మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కావలి సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పట్టుకొని కల్నల్ మెకంజీ ఇక్కడికి వచ్చి దయచేసి యొక్క తవ్వకాలను ఇక్కడతో ఆపేయండి, దీంతో అవసరం ఉందని చెప్పేసి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడిని ఒప్పించి అప్పటికప్పుడు ఆ యొక్క అమరావతి ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తే ఈ అమరావతి మహాస్తూపానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద స్తంభాలు అనేవి బయలుపడ్డాయంట. అబ్వియస్లీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తవ్వకాలు జరిపేటప్పుడు అమరావతి మహాస్తూపానికి సంబంధించిన ఎన్నో స్తంభాలు బయటపడ్డాయి. ఆ విషయాన్ని తెలుసుకునే కల్నల్ మెకంజీ వచ్చాడు. చూడండి, 1794లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు యొక్క ఇన్సిడెంట్ చేస్తే 1797 కల్లా పూర్తిగా యొక్క అమరావతి మహాస్తూపాన్ని వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరై అంటే కల్నల్ మెకంజీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అని మనకి బేసిక్గా ఈ ఎవరు కన్నింగ్ హోమ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఈ పురావస్తు పితామహుడు అని చెప్పేసి, పురావస్తు తవ్వకాల పితామహుడు అని చెప్పేసి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. యాక్చువల్గా కన్నింగ్ హోమ్ ఎప్పుడు చేశాడంటే 1798లో తవ్వకాలు ప్రారంభించాడు. అందుకే అతన్ని ఆర్కిటెక్చర్ ఎవాక్యుయేషన్, ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎవాక్యుయేషన్, అంటే పురావస్తు తవ్వకాల పితామహుడు, పురావస్తు శాస్త్రవేత్తల పితామహుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. కానీ ఒరిజినల్గా మనం మాట్లాడుకుంటే 1798 కంటే ఒక సంవత్సరం ముందే, అంటే చూడండి 1797లోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తవ్వకం అనేది మన యొక్క కల్నల్ మెకంజీ మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో అమరావతి స్తూపం విషయంలోనే చేశాడండి. కానీ శాస్త్రీయబద్ధంగా లేకపోవడం వల్ల ఇతను చరిత్ర పుటల్లో లేకుండా పోయాడు. ఆ తరువాత 1798లో శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి కన్నింగ్ హోమ్ అనేవాడు చరిత్రలో నిలిచిపోయాడు అంతే. కానీ అతనికంటే ముందు చేసింది ఎవరయ్యా అంటే కల్నల్ మెకంజీ 1797లో అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో చాలా అద్భుతమైనటువంటి కట్టడము అమరావతి మహాస్తూపం అనేది, అత్యంత ఖరీదైనది, అత్యంత సుందరమైనది అమరావతి మహాస్తూపం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అత్యంత ఖరీదైనది, సుందరమైనది అని మనం చెప్పడం కాదండి, మనకి ప్రముఖమైనటువంటి ఎవరు చరిత్రకారులు, విదేశీ చరిత్ర, అది కూడా మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు, మన చరిత్రకారులు, విదేశీ చరిత్రకారులు కూడా మన యొక్క అమరావతి మహాస్తూపాన్ని ఏమిటి శ్లాఘించడం అనేది జరిగింది, దాని యొక్క గొప్పతనాన్ని పొగడడం అనేది జరిగింది. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఫెర్గ్యూసన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? ఫెర్గ్యూసన్. ఈ ఫెర్గ్యూసన్ ఏమంటాడంటే అమరావతి మహాస్తూపానికి సంబంధించి ఈ అమరావతి శిల్పాలలో ఉన్నటువంటి కళ, అమరావతి శిల్పకళ అనేది భారతదేశ కళా కౌశలానికి ప్రతీక అని చెప్పేసి చెప్తా ఉంటాడు. భారతదేశ కళా కౌశలానికి ప్రతీక అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఫెర్గ్యూసన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అమరావతి శిల్పకళ అనేది భారతదేశ కళా కౌశలానికి ప్రతీక, ఉచ్చస్థితి అదే అని చెప్పేసి ఫెర్గ్యూసన్ పొగిడాడు. అంటే ఓవరాల్ భారతదేశంలో ఉన్నటువంటి కళా కట్టడాలు అన్నింటిలో కూడా అమరావతి స్తూపము, అమరావతి కట్టడాలు, అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఉన్నత స్థాయిని అధిగమించిందని చెప్పేసి ఫెర్గ్యూసన్ అనేటటువంటి చరిత్రకారుడు చెప్పాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విదేశీ చరిత్రకారుల పైన శాతవాహనుల కాలంలో చాలా ప్రశ్నలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హుయాన్ సాంగ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? హుయాన్ సాంగ్. ఇతని పైన వచ్చేటటువంటి ప్రశ్న, వచ్చేటటువంటి అవకాశం ఏమిటంటే ఈ హుయాన్ సాంగ్ సంబంధించి ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ గ్రంథం ఏమిటంటే సియూకి అనేటటువంటి గ్రంథం అండి. ఇలా చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ సాంగ్ తాను రచించినటువంటి సియూకి అనేటువంటి గ్రంథంలో ప్రధానంగా శాతవాహనుల కాలంలో 40 సంగారామాలు ఉన్నట్లు ఈ యొక్క సియూకి గ్రంథంలో పేర్కొన్నాడండి. అదేవిధంగా పాహియాన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ పాహియాన్ అనేటటువంటి విదేశీ చరిత్రకారుల ప్రకారము మన యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు ఆచార్య నాగార్జునుడికి 1500 గదులు 5 అంతస్తులతో కూడి ఉన్నటువంటి పార్వత విహారాన్ని నిర్మించాడు అని చెప్పేసి ఎవరు తెలియజేశారంటే పాహియాన్. ఇవన్నీ ప్రశ్నలే అండి విదేశీ చరిత్రకారుల పైన. సో ప్రశ్న అడిగే విధానాన్ని బట్టి మనం పికప్ చేసుకోవాలి. అమరావతి శిల్పకళ భారతదేశ కళా కౌశలానికి ప్రతీక అని చెప్పినటువంటి విదేశీ చరిత్రకారుడు ఎవరంటే ఫెర్గ్యూసన్. యజ్ఞశ్రీ శాతకర్ణి అనే శాతవాహన రాజు ఆచార్య నాగార్జునుడికి పార్వత విహారాన్ని కట్టించాడని, అది 1500 గదులు 5 అంతస్తులతో ఉంది అని చెప్పినటువంటి విదేశీ చరిత్రకారుడు ఎవరంటే పాహియాన్. మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో 40 సంఘారామాలు ఉన్నట్లు పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరయ్యా అంటే హుయాన్ సాంగ్. ఏ గ్రంథంలో అంటే సియూకి గ్రంథంలో. సంఘారామాలు అంటే చెప్పాను కదా, ఆరామాలు ఇస్ నథింగ్ బట్ స్తూపము, చైత్యము, విహారము, విద్యాలయం అన్నీ ఒకే దగ్గర ఉంటే వాటిని ఆరామాలంట. నందలూరు ఆరామము కడప జిల్లా
ఓల్డ్, ప్రస్తుతము ఏ జిల్లా, అన్నమయ్య జిల్లా అని చెప్పినాం. సో ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. విదేశీ చరిత్రకారులు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతూ ఉంటాడండి. సో ఇలా ప్రధానంగా అమరావతి శిల్పకళ అనేది భారతదేశ కళా కౌశలానికి ప్రతీక అని చెప్పినటువంటి వ్యక్తి ఫెర్గ్యూసన్ అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆనంద కుమారస్వామి అని చెప్తా ఉంటాం. ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆనంద కుమారస్వామి అయినటువంటి వ్యక్తి ఇతనేమంటాడంటే అమరావతి శిల్పాలు అనేవి అత్యంత సుందరమైనవి, అత్యంత గొప్పదైనవి అని చెప్పేసి అమరావతి శిల్పాలను చాలా అద్భుతంగా పొగిడాడండి. ఈ అమరావతి మహాస్తూపాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో అమరావతి స్తూపాలు, అమరావతి మహాస్తూపాలు, ఆ మహాస్తూపం అనేది అత్యంత సుందరమైనది, అంటే ఓవరాల్ అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొత్తము కూడా అత్యంత సుందరమైనది అని చెప్పేసి పొగిడినటువంటి వ్యక్తి ఆనంద కుమారస్వామి అని చెప్తా ఉన్నాం. అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. బేసిక్గా ఈ యొక్క బౌద్ధ మతంలో ఉన్నటువంటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయండి. అవే ఏమిటంటే ఒకటవది గాంధార స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్తా ఉంటాం, అంటే గాంధార శిల్పకళ అని చెప్తా ఉంటాం. నెక్స్ట్ రెండవది ఏమిటంటే మధురా శిల్పకళ అని చెప్తా ఉంటాం. మూడవది ఏమిటంటే మనకి కావాల్సినటువంటి అమరావతి శిల్పకళ అని చెప్తా ఉంటాం. ఈ గాంధార శిల్పకళని భారతదేశానికి పరిచయం చేసిన వారు ఎవరంటే కుషానులండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధురా శిల్పకళను మన యొక్క భారతదేశానికి పరిచయం చేసింది ఎవరంటే సుంగులండి. అమరావతి శిల్పకళను పరిచయం చేసింది ఎవరంటే మన యొక్క శాతవాహనులండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి యొక్క కుషానుల కాలంలో గాంధార శిల్పకళ ఏమిటంటే బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు నిల్చున్నటువంటి భంగిమలో ఒక బోధకుడిగా ఉంటాడండి, అంటే ఒక టీచర్ లాగా ఉంటాడనమాట. ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో నిల్చొని ఉండి మడతలు కలిగి ఉన్నటువంటి పైపంచెను ధరించి, అంటే మడతలు కలిగి ఉన్నది. మీరు కావాలంటే ఒకసారి చూడండి, గాంధార స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కొట్టండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐడెంటిటీస్ అన్నీ కూడా వస్తాయి. నిల్చున్న భంగిమలో గౌతమ బుద్ధుడు ఉంటూ ఆ యొక్క మడతలు కలిగిన పంచెను కలిగి ఉంటూ గ్రీకు వస్త్రాధారణలో కనిపిస్తాడనమాట. ఒక బోధకుడిగా, అంటే ఒక టీచర్గా బౌద్ధ మతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఒక బోధకుడిగా ఉంటూ నిల్చున్న భంగిమలో గ్రీకు వస్త్రాలంకరణలో మడతలు కలిగి ఉన్నటువంటి పైపంచెను కలిగి ఉన్నటువంటి శిల్పాకృతిని చూడగానే మనకు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి, అది గాంధార స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి. నెక్స్ట్ రెండవది మధురా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. ఈ మధురా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో బుద్ధుడు కూర్చొని ధ్యాన ముద్రలో ఉంటాడండి. అంటే ఇక్కడ గాంధార స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో నించుని ఉంటాడు, మధురా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో కూర్చొని ఉంటాడు, వెనకాతల జ్ఞాన చక్రం ఉంటుంది. సో కాబట్టి బుద్ధుడు కూర్చొని ధ్యాన ముద్రలో ఉంటూ వెనకాతల జ్ఞాన చక్రం ఉంది అంటే అది ఏ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బౌద్ధ మతంలో? మధురా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఆఫ్టర్వర్డ్స్ అమరావతి శిల్పశైలి అంటున్నాం. ఇది మనకి కావాలి, అత్యంత సుందరమైనది, అత్యంత ఖరీదైనది అమరావతి శిల్పశైలి అంటున్నాం. ఖరీదైనది ఎందుకు అంటున్నామంటే ఇది మనకి ప్రధానంగా మార్బుల్స్ తో నిర్మించారండి. చాలా అద్భుతమైనటువంటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఒకసారి మీరు పిక్చర్స్ చూడండి. అంతేకాదు యక్షులు, గాంధర్వులు, అంటే అమరావతి శిల్పశైలిలో మనం గమనించాలంటే బుద్ధుని చుట్టూ కూడా యక్షులు, ఈ యొక్క గాంధర్వులు నాట్యం చేస్తూ ఉంటారు. చుట్టూ కూడా తెల్లటి ఏనుగులు ఉంటాయి. అర్థమవుతుందా లేదండి? సో ఇలా అంటే ఒక స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని చూడగానే కొన్ని పెక్యులర్ ఐడెంటిటీస్ అనేవి ఉంటాయి. ఇలా మనం గాంధార్ అని చెప్పగా నించున్న భంగిమ, గ్రీకు వస్త్రాలంకరణ, మధురా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనగా కూర్చున్న భంగిమ, వెనుక జ్ఞానచక్రం. అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనగానే చుట్టూ కూడా యక్షులు, గాంధర్వులు నాట్యాలు చేయడము, అదేవిధంగా మార్బుల్స్తో కట్టడాలు. అర్థమైందా లేదంటే జీవకళ ఉట్టిపడుతుంది, చాలా లైవ్లీగా ఉంటుంది. అంటే మనం దేన్ని చూసినా సరే నిజంగా అక్కడ నాట్యం చేస్తున్నారా, నిజంగా గౌతమ బుద్ధుడు బోధిస్తున్నాడా, నిజంగా అక్కడ స్తూపం నిజంగానే ఉందా అన్నట్టు జీవకళ ఉట్టిపడుతుంది అనమాట అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ప్రతి ఒక్కటి కూడా బౌద్ధ మతానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, కేవలం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు. ఇప్పుడు బౌద్ధ మతంలో స్తూపాలు అంటున్నాం. మనకి ఇండోనేషియాలో ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ మత స్తూపం ఏమిటంటే బోరోబుదూర్ స్తూపము అని చెప్తా ఉంటాం ఇండోనేషియాలో. దాన్ని నిర్మించింది కూడా మన యొక్క భారతదేశ రాజే పూర్ణవర్మ అని చెప్తా ఉంటాం. సో కాబట్టి ఇండోనేషియాలో ఉన్నటువంటి బోరోబుదూర్ స్తూపాన్ని నిర్మించినటువంటి భారతీయుడు పూర్ణవర్మ. మనకి ప్రధానంగా చరిత్రకారుల ప్రకారం బీహార్ ప్రాంతాన్ని ఈ యొక్క పూర్ణవర్మ రాజుగా పరిపాలించాడని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇలా ఎన్నో దేవాలయాలు, ఎన్నో కట్టడాలు. మన దురదృష్టం ఏమిటంటే ఇంత గొప్పగా ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి అమరావతి మహాస్తూపానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు, ఎన్నో ఆధారాలు అనేవి మన భారతదేశం నుంచి, మన ఆంధ్ర ప్రాంతం నుంచి
తీసుకుపోయి ఎక్కడో లండన్ మ్యూజియంలో బ్రిటిష్ వాడు పెట్టుకున్నాడు. ఇప్పటికీ కూడా మనం అక్కడ చూడొచ్చు. కానీ కనీసం అది చూడడం మాత్రమే కానీ కనీసం టచ్ కూడా చేయనివ్వడు వాటిని. అది మన యొక్క దురదృష్టం. అంటే మన యొక్క సంపదని, మన స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఎవరో విదేశీయులు గొప్పగా విదేశాలలో మాట్లాడుకుంటున్నారు మన యొక్క ఆర్కిటెక్చర్ గురించి. అదే ఆర్కిటెక్చరు, అదే బౌద్ధ శిల్పకళ, ఇదే అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ శిల్పాలన్నీ కూడా మన ఆంధ్ర ప్రాంతంలో, మన భారతదేశం, ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతం కాకపోయినా ఎక్కడో ఒక న్యూఢిల్లీలో ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అవన్నీ అక్కడ ఏర్పాటు చేసి అదే విదేశీయులు ఇక్కడికి వచ్చి మన శిల్పకళ గురించి గొప్పగా మాట్లాడుకుంటే ఎంత గొప్పగా ఉంటుందండి. ఎంతోమంది బ్లాగ్స్ చేస్తూ ఉన్నారు, మీరు యూట్యూబ్లో చూడండి, చాలా వరకు ఉంటాయి. అమరావతి మహాస్తూపానికి సంబంధించి ఈ బ్రిటిష్ వారు మన యొక్క సంపదను తీసుకువెళ్ళిపోయారని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. చాలా సందర్భాల్లో నేను ఎప్పుడో చూసాను, ఒక 2-3 సంవత్సరాల క్రితం. అర్థమైందా లేదండి? సో అలాంటి శిల్ప సంపద, ఎంతో గొప్పదైనటువంటి శిల్ప సంపద మన భారతదేశం నుంచి బ్రిటిష్ వాడు తరలించుకుపోవడం, వాడి మ్యూజియాల్లో ఏర్పాటు చేసుకోవడం, మనం వెళ్ళి చూడడానికి కూడా అవకాశం అయితే ఇస్తున్నాడు కానీ కనీసం ఫిజికల్గా టచ్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. మన కట్టడాలు, మన యొక్క శిల్పకారులు చెక్కినటువంటి శిల్పాలని, అది మన యొక్క దురదృష్టం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మనకి ఓవరాల్ శాతవాహనుల కాలంలో ప్రసిద్ధమైనటువంటి ఆర్కిటెక్చర్, వాస్తుకళ ప్రధానంగా. అందులో స్తూపాలు ఇంపార్టెంటు, చైత్యాలు ఇంపార్టెంటు, విహారాలు ఇంపార్టెంటు, ఆరామాలు ఇంపార్టెంటు, అదేవిధంగా అమరావతి మహాస్తూపం కూడా ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది ఇదే శాతవాహనుల కాలంలో చిత్రకళల గురించి మాట్లాడుకోవాలండి. చిత్రకళ ఈజ్ నథింగ్ బట్ పెయింటింగ్స్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి శాతవాహనుల కాలంలో చిత్రకళలు అనగానే మనం మాట్లాడవలసింది ఏంటంటే అజంతా గుహలండి. సో ఇక మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి అజంతా గుహలు ఏవైతే ఉంటాయో, అజంతాలో మొత్తం 30 గుహలు ఉంటాయి. అందులో శాతవాహనులకు సంబంధించినటువంటి గుహల సంఖ్య ఏమిటంటే 9, 10. చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహనులకు సంబంధించి అజంతా గుహలలో శాతవాహనుల చిత్రలేఖనం ఉన్నటువంటి గుహలు ఏమిటంటయ్యా అంటే 1, 9, 2, 10 గృహాలు. అందులో యొక్క 10వ గుహ ఏదైతే ఉంటుంది, ఇందులో శ్వేతగజ జాతక కథల గురించి చెప్పడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటా యొక్క శ్వేతగజ జాతక కథలు అంటే, మన యొక్క రాజు రాణి ఎవరైతే ఉంటారో, మన శాతవాహన రాజు రాణులు బోధి వృక్షానికి పూజిస్తున్నట్లుగా ఉంటుంది. 15 మంది నాట్యగత్తులు అక్కడ నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది. మన యొక్క పురాణ భాగవతాది కథల మొత్తము కూడా అక్కడ చిత్రించినట్లు ఉంటుంది. అర్థమవుతుందా లేదండి? సో ఇలా అజంతా గుహల్లోని 10వ గుహలో ప్రధాన 9, 10 రెండింటిలో కూడా శాతవాహనుల పెయింటింగ్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్వేతగజ జాతకాలు పొందుపరిచినటువంటి 10వ గుహలో మాత్రము ప్రత్యేకంగా బోధి వృక్షాన్ని పూజించడము, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అవశేషాలు, 15 మంది నాట్యగత్తులు నాట్యం చేస్తున్నట్టు ఈ యొక్క అవశేషాలన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చునండి. అదేవిధంగా హాలుడు గాథా సప్తసతి కూడా శాతవాహనుల కాలం నాటి చిత్రకళకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆ హాలుడు గాథా సప్తసతి ప్రకారము ఆనాటి కాలంలో స్థానికులు ఎవరైతే ఉంటారో, స్థానిక ప్రజానీకం అనేది ఇండ్ల యొక్క గోడలు ఏవైతే ఉంటాయి అంటే వారి ఇంటి యొక్క గోడల పైన భాగవతాది పురాణాలను చెక్కుకునేవారు. అంటే అప్పట్లో మన యొక్క మైథాలజీకి, మన పురాణాలకు అంత ఇంపార్టెన్స్ ప్రజలు ఇచ్చేవారు అని చెప్పేసి హాలుడు తన యొక్క గాథా సప్తసతి అయినటువంటి గ్రంథంలో పేర్కొన్నాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ప్రధానంగా శాతవాహనుల కాలం నాటి చిత్రకళకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనండి. సో ఈ రోజు మనం శాతవాహనులకు సంబంధించి వాస్తుకళ మరియు చిత్రకళ చూసాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. శాతవాహనుల కాలంలో సాహిత్యం ఏ విధంగా ఉంది, విద్య ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందామండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్ 7036621946 నెంబర్కి కాల్ చేసి కోర్సు వివరాలు తెలుసుకోండి. ఆర్ఎల్స్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ పంపిస్తారు. సో సీరియస్ ప్రిపరేషన్ చేయండి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.